హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండి. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఒక రోజు అనమాట. మేము 6 మంత్స్కి ఒకసారి హైదరాబాద్కి పోతూ ఉంటాము. సో ఆ ఒక్క రోజులో మేము ఎక్కడికి వెళ్ళాము అదంతా కూడా నేను వీడియో షూట్ చేసి పెడుతున్నా. ఇది మార్నింగ్ వచ్చేసి ట్రైన్ దిగిన తర్వాత వీడియో అనమాట. ట్రైన్ దిగే మేము ఇంటికైతే బయలుదేరాము. హైదరాబాద్లో మా కజిన్స్, అమ్మమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోవట్లేదు, ఎందుకంటే చాలా దూరం అనమాట స్టేషన్ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో కజిన్ ఇల్లు ఉప్పల్లో అనమాట. ఉప్పల్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బయటికి రావాలి, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ట్రైన్ మాది నైటే ఉంది. సో మళ్ళీ మా వర్క్ అంతా అయిపించుకొని మేము నైట్ ట్రైన్కి మళ్ళీ బయలుదేరాలి. సో ఫస్ట్ అయితే మేము ఇంటికైతే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా వన్ డేలో రిటర్న్ రావాల్సి వస్తుంది, ఎందుకంటే కొంచెం బిజీగా ఉందన్నమాట లైఫ్. సో దాన్ని బట్టి మేము వన్ డేలోనే రిటర్న్ అయిపోతున్నాం ఎక్కడికి వెళ్ళినా. ఇది వచ్చేసి మా కజిన్ వాళ్ళ ఇంటి పైనుంచి వ్యూ అనమాట. చాలా బాగుంది. ఇది డే వ్యూ అనమాట. నేను నైట్ వ్యూ కూడా నేను చూపిస్తాను. అండ్ నేను వాళ్ళందరినీ కూడా చూపించట్లేదు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా కదా, అందరూ కంఫర్ట్ ఫీల్ అవ్వరని. సో అందుని బట్టి నేను ఎవరిని కూడా చూపించట్లేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేము బయటికి అయితే బయలుదేరాము. అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్ ట్రాఫిక్ అండి. ఎంత ట్రాఫిక్ అంటే అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటే 2-3 అవర్స్ ముందే బయలుదేరాలి, అంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అసలు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. మా వర్క్ అంతా అయిపోసుకున్న తర్వాత లంచ్ చేయాలన్నా కూడా మాకు టైం లేదు. సో అందుకే మేమున్న దగ్గరనే పక్కనే ఒక మాల్ ఉందన్నమాట. ఆ మాల్లోనే కేఎఫ్సి కనపడింది. సో అక్కడికి వెళ్ళి కొంచెం తినేసి అక్కడి నుంచి అయితే మేము బయలుదేరాము మళ్ళీ. ఇది వన్ డే ఇన్ హైదరాబాద్ అనమాట. మా వర్క్స్ అన్నీ అయిపించుకొని ఇంటికి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని మళ్ళీ స్టేషన్కి అయితే బయలుదేరాము. మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సెల్లా అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.